మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక వస్తే జిల్లా కేంద్రంలోని అర్చనాటెక్ చౌరస్తా ఏరియాలో టెండర్లు పిలవకుండానే డ్రైనేజ్ నిర్మాణం కోసం తవ్విన కందకాలను పూడ్చివేయించారు మున్సిపల్ అధికారులు. టెండర్లు పిలవకుండా డ్రైనేజ్ నిర్మాణం కోసం తవ్విన కందకాల పట్ల షాపుల యజమానులతో పాటు స్థానికుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విమర్శలకు జడిసి హుటాహుటిన 2 జేసీబీల సహాయంతో గోతులను పూడ్చివేయించారు మున్సిపల్ అధికారులు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలు కనుక వస్తే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. హాజీపూర్ మండలం దొనబండ వద్ద జాతీయ రహదారిపై లక్షడిపేట నుండి మంచిర్యాలకు వస్తున్న ఆటోను మంచిర్యాల నుంచి లక్షడిపేట వైపు వెళ్తున్న బైకు ఢీకొనడంతో 7గురికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెస్ కాంట్రాక్టర్ తమకు నాసిరకమైన ఆహారం పెడుతున్నాడంటూ రోగులు ఆందోళన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహారం అందజేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెస్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పలు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని తేమ శాతం తక్కువ ఉండేలా రైతులు చర్యలు తీసుకోవాలని అన్నారు.